హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత అధికారులు ఎలాంటి పత్రాలు లేని వ్యక్తుల్ని బంగ్లాదేశ్లోకి తోసేయడం ఆమోదయోగ్యం కాదని, అవసరమైతే తమ సైన్యం రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉందని బంగ్లాదేశ్ ఆర్మీ ఉన్నతాధికారి సోమవారం అన్నారు. బంగ్లాదేశ్ సరిహద్దు రక్షణ దళం బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ బీజీబీ ప్రస్తుతానికి పరిస్థితిని చక్కగా నిర్వహిస్తోందని మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టరేట్ ఎంఓడి డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ ఎండి నజీముద్ దౌలా అన్నారు. ఈ కాలంలో భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులను అధికారులు గుర్తించి వారిని స్వదేశానికి పంపించేస్తున్నారు. 2016 ప్రభుత్వ అంచనా ప్రకారం భారతదేశంలో దాదాపు 2 కోట్ల మంది అక్రమ వలసదారులు నివసిస్తున్నారు. అయితే అక్రమ వలసదారులను అప్పగించడం, బహిష్కరించడాన్ని బంగ్లాదేశ్ ఉద్దేశపూర్వకంగా ముందుకు తీసుకురావడం అని చెబుతోంది. బంగ్లాదేశ్లో అక్రమంగా ఉంటున్న భారతీయులను సరైన మార్గాల్లో పంపుతామని ఆ దేశం చెబుతోంది. యూనస్ ప్రభుత్వానికి ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ మధ్య విభేదాల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, తాము ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తామని నజీముద్దౌలా అన్నారు. భారతదేశంలో ఉంటున్న అక్రమ బంగ్లాదేశీయులను భారత అధికారులు అప్పగిస్తున్నారనే నివేదికలపై ప్రభుత్వం ఆదేశిస్తే సైన్యం జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. బంగ్లాదేశ్ హోం వ్యవహారాల సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ ఎండి జహంగీర్ ఆలం చౌదరి మాట్లాడుతూ, బంగ్లాదేశ్ వలసదారు ఎవరైనా భారతదేశంలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నట్లయితే వారిని సరైన మార్గాల ద్వారా స్వదేశానికి రప్పించాలని అన్నారు. బంగ్లాదేశ్లో అక్రమంగా ఉంటున్న వారిని భారత్లా తాము పంపించమని, దౌత్యం ద్వారా సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకం ఉందన్నారు. ఈ వ్యవహారంపై బంగ్లా విదేశాంగ శాఖ భారత్కు లేఖ రాసినట్లు చెప్పారు. ఇటీవలి కాలంలో భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో అక్రమ బంగ్లాదేశ్ వలసదారులు పట్టుబడుతున్నారు. వీరితో పాటు రోహింగ్యాలను అధికారులు గుర్తిస్తున్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్, ముర్షిదాబాద్ అల్లర్లకు కూడా అక్రమ వలసలు కారణమని ఆరోపించారు. విదేశాలను త్వరగా బహిష్కరించాలని ఫిబ్రవరి 4న అస్సాం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీలోని బడుల్లో బంగ్లాదేశ్ పిల్లలు ఎవరైనా చదువుతుంటే వెంటనే తమకు తెలియజేయాలని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అక్కడి పాఠశాలలకు సర్క్యులర్ జారీ చేసింది. అక్రమ వలసదారులకు చెందిన పిల్లలు ఎవరైనా చదువుతుంటే గుర్తించాలని బడులకు సూచించింది. అంతేకాకుండా వారికి జనన ధృవీకరణ పత్రాలు జారీ అయ్యాయా లేదా అనేది కూడా తెలుసుకోవాలని వివరించింది. త్వరలోనే ఎన్నికలు ఉండటం, ఇదే సమయంలో అక్రమ వలసదారులపై సర్కార్ సర్క్యులర్ జారీ చేయడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఢిల్లీలో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశ్ వలసదారులను అక్కడి నుంచి పంపించి వేయాలని మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటికే జోన్లను ఆదేశించింది. ఎంసీడీ డిప్యూటీ కమిషనర్ ద్వారా యాక్షన్ టేకప్ రిపోర్ట్ సమర్పించాలని కోరింది. ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు ఇస్తున్నప్పుడు అక్రమ బంగ్లాదేశీ వలసదారులను గుర్తించడానికి విద్యాశాఖ తగిన నివారణ చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ కమిషనర్ పేర్కొన్నారు. అలాగే బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారి పిల్లలను గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కోరినట్టు తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.